విద్యుత్ బిల్లుల ఎగవేతలో మొదటి 2 స్థానాల్లో సిద్దిపేట, గజ్వేల్. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న రేవంత్. విద్యుత్ శాఖలో స్కామ్లపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తా. ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం లోపభూయిష్టంగా ఉందన్న రేవంత్. విద్యుత్ శాఖలో స్కామ్లపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తా. ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం లోపభూయిష్టంగా ఉంది అంటూ శ్వేతపత్రం రిలీజ్ చేసిన భట్టి విక్రమార్క. యాదాద్రి ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం. జగదీష్ రెడ్డి 10,000 కోట్లు కొట్టేశారన్న మంత్రి కోమటిరెడ్డి. ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. అన్ని రంగాలకు 24 గంటలు విద్యుత్ అందించామన్న జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ త్వరలో కనుమరుగవటం ఖాయం. ప్రజల కోసమే పార్టీ మారానన్న రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను విస్మరిస్తోంది. నిరుద్యోగ భృతి హామీ ఏమైందన్న కడియం శ్రీహరి. రేవంత్ రెడ్డి పరిపాలనలో జాగ్రత్తగా వెళ్తున్నారు. అంత ఈజీగా ఏదీ వదులుకోరన్న దానం నాగేందర్. ట్యాబ్ల పంపిణీ ఓ గొప్ప కార్యక్రమంగా నిలిచిపోతుంది. విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేసిన సీఎం జగన్. పొత్తుపై టీడీపీ, జనసేన పార్టీలకే నమ్మకం లేదు. అధికారంలోకి రావాలని చంద్రబాబుకు తాపత్రయమన్న సజ్జల. లోకేష్ యువగళం సభ అట్టర్ ఫ్లాప్. పవన్ ఎప్పుడూ చంద్రబాబుతో కలిసే ఉన్నారన్న అంబటి. గుంటూరు హాస్పిటల్లో జగన్ పుట్టినరోజు వేడుకలు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందన్న విడుదల రజని. చంద్రబాబు, పవన్లపై మాజీ మంత్రి విమర్శలు. లోకేష్ ను మంగళగిరిలో మట్టి కరిపించారన్న కొడాలి నాని. వైసీపీ అక్రమాలపై పోరాడితే చంపేస్తామని బెదిరిస్తారా? కార్పొరేటర్ మూర్తి యాదవ్ కు అండగా ఉంటానన్న పవన్. శాంతాక్లాజ్ వేషంలో ఓ నిరుపేద ఇంటికి వెళ్లిన మంత్రి. నాగరాజు కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం చేసిన రోజా. గుణదల మేరీమాతను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు. ప్రత్యేక ప్రార్థనలు చేసిన చంద్రబాబు. ఈ నెల 27న యథావిధిగా సింగరేణి ఎన్నికలు. వాయిదా వేయాలన్న అభ్యర్థులను తోసిపుచ్చిన టీఎస్ హైకోర్టు. భద్రాచలంలో కొనసాగుతున్న అధ్యయనోత్సవాలు. శ్రీకృష్ణుని అవతారంలో భద్రాద్రి రాముడి దర్శనం. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్పై విచారణ. తీర్పు రేపటికి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు. సిఈసి, ఈసీల బిల్కు పార్లమెంట్ ఆమోదం. ఇప్పటికే ఆమోదించిన రాజ్యసభ. స్మోక్ ఘటనపై మోదీ ఎందుకు సమాధానం చెప్పటం లేదు? ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేయటం దారుణమన్న ఖర్గే. లోక్సభలో మరో 3 ఎంపీల సస్పెన్షన్. 3 కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేసిన స్పీకర్. తమిళనాడు మంత్రి పొన్ముడికి షాక్. పొన్ముడిని దోషిగా నిర్ధారించిన మద్రాస్ హైకోర్టు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ సమన్లు. నేటి విచారణకు గైర్హాజరు కావడంతో మరోసారి సమన్లు. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 358, నిఫ్టీ 104 పాయింట్ల లాభం.